జర్నలిజంపై ఆసక్తి ఉన్న వారికి అవకాశం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా T6 టీవీ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ కొరకు రిపోర్టర్లు కావాలను. అనుభవం గల వారికి ప్రథమ ప్రాధాన్యత. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు. సీనియర్ నాయకులు వారాల వేణు గారికి, ముందుగా మా సహచరులు ఉప సర్పంచ్ తడదార్ రమేష్ గారికి, టీఏపీఎస్ చైర్మన్, సీనియర్ నాయకులు, సీనియర్కి చాలా దగ్గర మనిషి, అంటే మనందరి అభివృద్ధిలో పాలు పంచుకునే వ్యక్తి పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి, మారవ వెంకటేశ్వర ఉమ్మడి రాష్ట్రాల యూనియన్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారవ వెంకటేశ్వర రెడ్డి గారికి, రిటైర్డ్ ఎంఈఓ గారు, ఎంతో మందిని విద్యావంతులుగా తయారు చేసి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇప్పటికీ ఇస్తున్నటువంటి వెంకటేశ్వర గారికి, రాంబాబు గారికి, హ్యూమన్ రైట్స్ కోశాధికారి దుగ్గంపల్లి వెంకటరెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, అడ్వకేట్ గారు, నాగోటి భాస్కర్ రావు గారికి, జయ గారికి, ఇంకా పేర్లు మర్చిపోతే అన్నదిగా భావించొద్దు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హెచ్ఆర్పీఎస్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలు. బూర్గంపాడు మండలం జనవరి 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పట్టణ కేంద్రంలో హెచ్ఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సారపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు మారం వెంకటేష్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వరాల వేణులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంఈఓ వెంకటేశ్వరరావు, లీగల్ అడ్వైజర్ రంగు రామచంద్రయ్య, పోలపెల్లి సుధాకర్ రెడ్డి, ఐటీసీ కాంట్రాక్టర్ రాంబాబులు పాల్గొన్నారు. గెలుపొందిన మొదటి బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, ద్వితీయ బహుమతి మిక్సీ, తృతీయ బహుమతి గ్యాస్ పొయ్యి మరియు పాల్గొన్న వారందరికీ కన్సలేషన్ బహుమతులు అందజేసినారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కిషోర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ, నేషనల్ ఉమెన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ వారు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు రంగుల పోటీలు నిర్వహించడం సంతోషకరమైన అంశమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కోసం సువిశాలమైన ప్రదేశాన్ని ఎంచుకుని నిర్వహించారని అన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో మహిళలు, పిల్లలు భాగస్వాములు అయినారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు డొంకన చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు దామెర ఆదినారాయణ, నియోజకవర్గ అధ్యక్షులు కారం హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ నాగోజు భాస్కరరావు, మండల అధ్యక్షులు దుగ్గంపూడి వెంకటరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షులు కొప్పుల జయ, నియోజకవర్గ అధ్యక్షురాలు తోకల జ్యోతి, జిల్లా కార్యదర్శి సుల్తానా, మండల అధ్యక్షురాలు గుగులోతు సోనా, నియోజకవర్గ ట్రెజరర్ సమ్మక్క, మండల సభ్యులు కనితి నాగయ్య, కిరణ్, కె జ్యోతి, టి జ్యోతి, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.